అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరినీ చూస్తుంటే కాలేజీ పిల్లగాళ్ళని చూసినట్టే అనిపిస్తున్నది. ఎవరు ఎప్పుడు బంకు కొడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు గోడ దుంకి పోతారో తెలియదు, ఎవరు ఎప్పుడు ర్యాగింగ్ చేస్తారో తెలియదు. ఎవ్వరు కూడా సభా మర్యాద పాటియ్యరు. ఇది అసెంబ్లీయా లేకపోతే ఇంటర్ పిల్లగాళ్ళు చదువుకునే కాలేజీనా అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి సారు మొన్న అసెంబ్లీలో అన్నాడు కదా. ఇక తెలంగాణ అసెంబ్లీ నిన్నట్టు కొడిచింది. ఇక ఇన్నొద్దులు అసెంబ్లీలో ఎన్ని చిత్రాలు జరిగినాయో చెప్పనీకి ఎమ్మెల్యే కాటిపల్లి సారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఈ సార్ ఏం చెప్పిండో మనం కూడా ఇందాం పాన్రి. తెలంగాణ అసెంబ్లీ 9 రోజులు నడిచింది కదా. ఇక 9 రోజులు ఏం జరిగిందో కామారెడ్డి ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. మొదటి రోజు సంతాప తీర్మానం, రెండో రోజు బడ్జెట్ అంకెల గారెడ్డితో చేశారు, మూడవ రోజు బడ్జెట్ మీద సమీక్ష అని చెప్పి వారు చేసింది వారి సభ్యులతోనే 10 మందితో చెప్పించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరగలేదు. 4వ రోజు గొడవ, 5వ రోజు నిరసన, 6వ రోజుకి వచ్చేసరికి మళ్ళీ గొడవ, 7వ రోజు నల్లబాడ్జీలు, 8వ రోజు బైకాటు, 9వ రోజు నాడు మధ్యలో నుంచి మళ్ళీ బైకాట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇక చెయ్యిపాటి సర్కార్ గురించి మాట్లాడుకుంటా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది, ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేనే లేదు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు, ఉచితాలు ఇచ్చినంత మాత్రాన 6 గ్యారెంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా, వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలి. అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ సమయాన్ని జరపడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తూ ఉన్నది. తెలంగాణలో గిన్ని సమస్యలున్నా గివిటి గురించి ఎవ్వరు మాట్లాడలేదట. ప్రజా సమస్యల విషయంలో మాట్లాడాలి. ఏది మాట్లాడాల, ఎవరి గురించి మాట్లాడాల? విఆర్ఏల గురించి, విఆర్ఓ గురించి, 317 గురించి, జోనల్ వ్యవస్థ గురించి, సమగ్ర శిక్ష అభియాన్ గురించి, మున్సిపల్ కార్మికుల గురించి, గురుకులాల గురించి, గురుకులాల పర్మనెంట్ బిల్డింగ్ల గురించి, జ్యోతిరావు పూలే గురుకులంకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, విద్యా సంస్థలు విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థ కానీ, మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, దాని శాంక్షన్ కానీ, విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, ఉద్యోగ సంబంధాలు కానీ ఏవీ మాట్లాడలేదు. ఇక తెలంగాణను కారు పాటోలు అప్పుల కుప్పయేసిండ్రు, మిత్తిలిగట్టనికి సరిపోతున్నాం అని సీఎం రేవంత్ చెప్తున్నాడు. మరి గీ హామీల సంగతేంది అని గిట్లా అరుచుకున్నాడు. అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి 31,000 పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది? 150,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు? ఎవరు అడిగితే వారికి 300 అక్బరుద్దీన్ గారు అడిగారని 300 కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది, 400 కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు? సెంటర్ సర్కారోళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రని చెయ్యిపాటోలు చెప్తున్నారు. మరి సెంటర్ సర్కారోళ్ళేం ఇయ్యంది, ఇవన్నీ ఎట్లా చేస్తారు అని అడిగిండు. ఇక నిన్న దానం నాగేందర్ అన్న బూతుల ముచ్చట్ల మీద మాట్లాడుకుంటా అసలు తప్పు మాట్లాడితే శిక్ష వేయాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూత పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. బట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు. నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ధనబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, నేనేదో రాజును అనుకుంటున్నారు, రాజ్యానికి గెలిచిన నియోజకవర్గానికి కానీ మేము సేవకులం, పనోళ్ళము, ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు. 95 గంటలల్లో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. ఇక కేటీఆర్ అన్న చెప్పిన పద్యం గురించి యాద్ చేసుకుంటా గిట్లా అన్నాడు. ఒక కవిత్వం లాగా మాట్లాడారు. జగిత్యాల కవి చెప్పిండట, చాలా బాగా మాట్లాడింది ఈయన కూడా. ఏమని? శ్వేత సౌధం కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్, ట్యాంక్ బండ్ కేసీఆర్, హైదరాబాద్ కేసీఆర్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడిండు. నిరుద్యోగులు కూడా కేసీఆర్, ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్, లీకులు కేసీఆర్, కేసులు కేసీఆర్, మిషన్ భగీరథ కేసీఆర్, రోడ్ల ధ్వంసము కేసీఆర్,
పల్లెటూర్లలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్. సమగ్ర శిక్ష అభియాన్ను ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు ఆమరణ చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్. చనిపోయిన తర్వాత అందరిని పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్. లిక్కర్ స్కాము కేసీఆర్. ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్. ఆఖరికి వైన్ షాపుల పక్కపొంటి కూర్చొని తాగేందుకు ఇచ్చింది కేసీఆర్. ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్. రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్. ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్. మొత్తానికి కాటిపల్లి సారు అటు కారు పాటోళ్లను ఇటు చెయ్యి పాటోళ్లను గట్టిగానే అరుచుకున్నాడు కదా. కానీ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలున్నారు. మొన్న కేంద్రం పెట్టిన బడ్జెట్ల తెలంగాణకు ఏం ఇయ్యకున్నా పువ్వుపాటి ఎంపీలు ఏం మాట్లాడలేదు. మరి మీ పువ్వుపాటి ఎంపీల గురించి కూడా గీ ప్రెస్ మీట్ లో మాట్లాడితే మంచిగుండు సారు అని అంటున్నారు సారు ప్రెస్ మీట్ ను చూస్తున్నోళ్ళు. ఈ వార్త చెప్పినా ఇది కూడా చెప్పినా సరే, ఇంకా 2-3 వార్తలు ఉన్నాయి చెప్పుకోనికి. ఈ వార్తలు చెప్పుకునే దానికంటే ముందుగా మా ముసలోడు ఏం చేస్తున్నాడో ఒకసారి అరుచుకుని వద్దాం పాన్రి. ఓ తాత ఏందే కథ? తోపంటి నీ బిల్డప్లు ఏమైందయ్యా రాములు? మూసుకోరా మూసుకో. నీ మమ్మీ బయట కూడా తిరగని కొడుక ఏమనుకుంటారా మీరు? నీ మమ్మీ, నీ డాడీ, నీ తాత, నీ బాపమ్మ కొడుక గుద్దుతమే. చిచి చిచి గవేం బూతులు ముసలోడా? నువ్వు మనిషివా గాడిదివా? ఏం మాట్లాడుతున్నావు అసలు? కడుపుకు అన్నం తింటలేవా? ఏయ్ తోలు దీత కొడుక నీ వాడకట్టోళ్ళందరినీ. ఏయ్ ఏమ్రా ఏం మాట్లాడతారా? ఏమనుకుంటారా కొడుకులారా? వాడకట్టుకు తిరగకుండా చేస్తా నేను. తోలు బిగులుతుంది. ఏం మాట్లాడతారా మీరు? ఏమ్రా ఏమనుకుంటానవరా నువ్వు? ఏం చేస్తావురా? తోలు బిగులుతుంది. నీ మమ్మీ, నీ డాడీ, నీ బాపమ్మ, నీ తాత ఏం చేస్తారా మీరు? అరే మళ్ళా అట్లనే మాట్లాడతావు ముసలోడా? బల్పా నీకు? సమాజంలో ఉంటున్నావనే సోయానున్నదా నీకు? ఇంతకా అన్న ఏమన్నాడని గంటగానం తిడుతున్నావు చెప్పు. అరే పొద్దుగాల మీ వాడకట్టుకు నేను పంచాయతీ తీర్పు చెప్తాంటే ఏమో బాగా లేచి మాట్లాడుతున్నావు ఏంద్రా? ఏమనుకుంటున్నావురా కొడుక? ఊళ్ళో తిరగకుండా చేస్తా ఏమనుకుంటున్నావు? నీ మమ్మీ ఏమ్రా తోలు విక్కులుతుంది. నీ డాడీ, నీ మమ్మీ, నీ తాత, నీ బాపమ్మ ఏంద్రా అట్లా చూస్తాను ఏంద్రా? సిగ్గుచరం ఉండాలి ముసలోడా. పంచాయతీ అన్నప్పుడు 10 మంది 10 తీర్ల మాట్లాడతారు. అట్లా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాట్లాడకపోతే ఏందే? ఢిల్లీ నుంచి గల్లీ దాకా. అరే ఢిల్లీలో మా పార్టీ అధికారం లేదు కదా. సరే మీ గల్లీ నుంచి మా గల్లీ దాకా మా చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నదిరా. ఏమనుకుంటున్నావురా? అది మర్చిపోయినావురా కొడుక? ఏమో నకరాలు చేస్తాను ఒళ్ళు చింతపండు అవుతుంది గూట్లే. మళ్ళా గూట్లే గీట్లే అని మాట్లాడితే నీ దౌడ వలుగుతుంది ముసలోడా. వాళ్ళ గల్లీ నుంచి మీ గల్లీ దాకా మీ చెయ్యి పార్టీ అధికారంలో ఉంటే ఇట్లా మమ్మీ డాడీ అని మాట్లాడు మీ కాంగ్రెస్ పార్టీ సంస్కారమా? బయట తిరగనియ్యరా అని బెదిరించుడు మీ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయమా చెప్పు? మీ రాహుల్ గాంధీ సార్ గిట్లనే మాట్లాడమని చెప్పిండా నీకు? ఏహే గీ కీసమంత దానికి మా రాహుల్ గాంధీ సార్ వచ్చి చెప్పుడేందే? మేమేం మాట్లాడతాను ఏమ్రా? ఏం చేస్తావురా? నీ మమ్మీ, నీ డాడీ వాడకట్టు కూడా తిరగని కొడుక. బయట అసలే తిరగని ఒళ్ళు చింతపండు అవుతుంది ఏమ్రా? ఏ ముసలోడా ఇలా పాటలే పోయినా బాగా నిలుగుతున్నావు కదా, అది వరకు నీ బతికేం దొరికేనా? అయితే ఏంద్రా అప్పట్లో మీ పార్టీలు ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్న చెయ్యి పార్టీలు ఉన్నారా? అయితే ఏంద్రా నువ్వు మర్చిపోతావు ఆ ముచ్చట? నీ మమ్మీ, నీ డాడీ, నీ బాపమ్మ, నీ తాత ఏం చేస్తావురా కొడుక? బయట తిరగవు ఏమనుకుంటావేమో నేను తలుచుకుంటే. సిగ్గుశరం ఉండాలి ముసలోడా. ఏడు అధికారం ఉంటే ఆడిపోయే నువ్వు ఇంకా అన్ననే బెదిరిస్తున్నావా? ఓ అన్న ఆ ముసలోడు ఇట్లనే మళ్ళా మాట్లాడితే మక్కలిరు కదా నువ్వు. ఎవరేం చేస్తారో అటెనక చూద్దాం గాని. నన్ను తంతారా? ఏడువిడి పోతాను కదా. అరే ఊళ్ళో తిరిగే తాళ్ళు తుప్పిరి కానీ నేను మాట్లాడినందుకే బాగా సిగ్గు శరం అని ఏంస్తాను కదా. మరి అసెంబ్లీ సాక్షిగా మా దానం అన్న కొన్ని మాటలు మాట్లాడిండు, అవి విన్నావా నువ్వు? బాగిన్నాం. బయట మందందరూ మళ్ళా పలక ఫోన్లలో పెట్టుకొని వింటున్నారు. ఏ నిగురం గల మాటలు ఇవి అని కూడా అంటున్నారు. మరి ఆయన మాట్లాడింది అంటే తప్పేమున్నది అధ్యక్ష అని అన్నాడు కదా మా ముఖ్యమంత్రి రేవంత్ సారు. ముఖ్యమంత్రి సారు ఆ లొల్లిలో ఆ మాటలను చక్కగా విన్నడో లేదో, అందుకే అట్లా దానం నాగేందర్ సార్ మాట్లాడిన మాటలను సమర్థించుడు కావచ్చు.
కానీ గౌరవ సభ అయిన అసెంబ్లీలో గసంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా తప్పే. అట్లా అయితే నేను మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకుంటానా? ఏంది నువ్వు వెనకకి తీసుకునేది? తోకమట్ట మాట్లాడుతీవి, జనాలందరూ ఇనే మళ్ళా సెల్ ఫోన్లలో పెట్టుకొని ఇననే పట్టే మాటను వెనకకి తీసుకుంటున్నా అంటే జారిపోయిన మాట మళ్ళా తిరిగేస్తుందా చెప్పు? నువ్వు అన్నను మమ్మీ డాడీ అని మాట అన్నప్పుడు నీకు నీ అయ్యవ్వ గుర్తు రాలేదా ముసలోడా? అరే నాది తప్పే అయింది కానీ అయినా నాదో చిన్న మాట పిల్ల. వెనుకటి కాలంలో అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎవరైనా దబ్బున పుసుక్కున నోరు జారినట్లే ఉంటే వాటిని వెనుకకు తీసుకోవాలి, రికార్డుల నుంచి తొలగించాలి అని అంటే తెల్లారినాక టీవీలలో పేపర్లలో కూడా ఆ ముచ్చట్టు రాకపోయేది. మరి ఇప్పుడేమో అసెంబ్లీలో ఈగలాడుతుంటే బయట బొమ్మలు ఆడినట్టే పలక ఫోన్లలో ఆడియబట్టిరి. ఇక ఈ కాలంలో ఆ మాటలను విరమించుకుంటానా, ఆ మాటలను వెనుకకు తీసుకుంటానా, ఆ మాటలను రికార్డింగుల నుంచి తొలగించుతాను అని అంటే ఏంది కథ? మరి ఏం చేస్తామే, ఏదో నిప్పు మీద నీళ్లు చల్లినట్టు సభ ముందుకు సాగాలి కాబట్టి మాటను వెనుకకు తీసుకుంటున్నాం, రికార్డుల నుంచి తొలగిస్తున్నాం అనేది చేస్తారు అన్నట్టు. ఆంధ్రాలో గిట్టనే అధికారం ఉన్నది కదా అని కొంతమంది పంకపాచి ఎమ్మెల్యేలు నోటికి ఎంత అంతే మాట్లాడిర్రు. మొన్నటి ఎలక్షన్లలో జనాలు మొక్క మీద ఈడ్చి తాగినట్టు చేస్తే ఇజ్జతికి ఇంత నుంచి ఇవతలికి వచ్చి మొఖం చూయించుకునే తెలివి లేకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అయ్యో అత్తదో కొన్నొద్దులు అయితే కోడలదో కొన్నొద్దులు అవుతాయి. కాలం ఎవరికి చెప్పే బుద్ధి వాళ్ళకి చెప్తూనే ఉంటుంది. అవునే, రాను తెలంగాణ రాజకీయం కూడా ఆంధ్ర రాజకీయాలకు ఏం తీసిపోదు అన్నట్టే తయారయ్యేటట్టున్నది. ఎవరకు ఏమైనా కూడా ఎవరింటి కడబాడే పాట వాళ్ళింటి కడబాడే కొంతమంది ఊసర వెళ్ళి నాయకులు ఉంటారు చూడు, వాళ్ళకైతే ఏం కాదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారం నుంచి ఆ పార్టీ తోక పట్టుకొనే తిరుగుతా అంటారు. ఇక వాళ్ళకు డోకే ఉంటది. ఏది ఏమైనా పాలన అంటే ఎట్లుంటది, ప్రజల పక్షాన కొట్లాడు అంటే ఎట్లుంటది అనేది చిన్న పిల్లగాళ్ళకు అసెంబ్లీ సమావేశాల లైవ్ను టీవీలలో పెట్టి చూపెట్టాలంటే భయం అవుతున్నదే. అందుకే ఇకనైనా ఇప్పటి నాయకులు అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలి, వ్యక్తిగత దూషణలకు పోకుండా ప్రజలకు అక్కరేకొచ్చే విషయాల మీద చర్చ జరపాలి. ఏం చర్చలు నీ చర్చలు సల్లగుండా, మీరు లంగా అంటే మీరు దొంగ అనుకునుడు, మీరు ఇన్ని కోట్ల అప్పు చేసిళ్ళు అని వాళ్ళంటే మీరేమన్నా శుద్ధ పూసలా, మీరు ఇన్ని కోట్ల అప్పు తీసుకురాలేదా అని వీళ్ళు అనుడు, మీరు ఇన్ని కోట్ల రూపాయలు మీరు కమాయించరు అని అంటే అబ్బో సంసారులు మీరు ఏం తినకుంటేనే పరిపాలిస్తాలా అని వీళ్ళు అనుడు. ఏం చర్చలు ఇవేనా? అసెంబ్లీ సమావేశాలు అత్తనే అంటే చాలు జనాలు టీవీలు బంద్ పెట్టి సపరేట్ కూకుంటాళ్ళు. చర్చలు చర్చలు జనాలకు అక్కడికైతే చర్చలు ఎన్నడన్నా సొక్కంగా చేసిల్లా? సరే గాని అగో ఆ అన్న మంది నెంబడేసుకొని అత్తున్నట్టున్నాడు, నువ్వైతే ఆ నుంచే లూరుకో ముసలోడా. ఓ కొడుకో, వీళ్ళకు దొరికేదంటే నా బొక్కలని సురసుర చేస్తారా నాయన. చూసినారులా నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అయినా అసెంబ్లీ సమావేశాలంటే కోట్ల మంది నజరేస్తారు, గంత పెద్ద సభలో ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని గీంతనన్న సోయి ఉండద్దా నుల్ల లీడర్లకు? చిన్నప్పుడు ఈ లీడర్లందరూ 3 కోతుల పాఠం నేర్చుకోలేరు కావచ్చు, గందుకే అసెంబ్లీలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం లీడర్లు ఉన్నారో ఏమో పోన్రా. ఇక ప్రతిరోజు లెక్కనే లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, మరి అవి కూడా చూశారు. ఇక అసెంబ్లీ ముంగట ప్రతిపక్ష లీడర్లు ధర్నా చేసినట్టే గీడున్న పిల్లగాండ్లు కూడా రోడ్డు మీద కూసొని ధర్నా చేసిండ్రు. సీఎం రేవంత్ అన్న ఇలాకా కొడంగల్లో జరిగింది ఇది. అయితే కొన్నొద్దుల కాన్నుంచి గిళ్లకు మెస్ టీచరు పురుగుల అన్నమే పెడుతున్నదట. ఇగి ముచ్చట్ను ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకుంటలేరట. గందుకే మాకు న్యాయం కావాలని కోస్కి నాచారం కస్తూర్బా గాంధీ వల్లే చదువుకుంటున్న గి పిల్లగాండ్లందరూ రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. ఇక చేతుల ప్లకార్డులు పట్టుకొని మాకు న్యాయం కావాలి అనుకుంటా బగ్గనే లొల్లి చేసిండ్రు. మెను ప్రకారం ఫుడ్ పెట్టదు, ఇంకా మాకు హాస్టల్కి ఏమన్నా ఇస్తే కూడా ఇయ్య సార్. కంప్యూటర్ వచ్చింది సార్, కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికనే సరిగా అన్నం తినమని హాస్టల్కి వేస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. గదన్నట్టు ముచ్చట మెనులో ఉన్నట్టు ఏది పెడతలేరట పిల్లగాండ్లకు. ఆడున్న టీచరు పెట్టిన అన్నంలో కూడా పురుగులే అత్తున్నాయని బాధపడ్డారు. కాంగ్రెస్ సర్కారు మార్పు అంటే గిదే కావచ్చు, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడే కాకుండా గిట్లా సర్కారు బల్లే చదువుకునే పిల్లగాండ్లకు అల్క తక్కువ తిండి పెట్టుడే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు అని గరమైతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. సీఎం సొంత నియోజకవర్గంలోనే గీ పరిస్థితి ఉంటే తతిమ జాగలున్న బల్లె పరిస్థితి ఎట్లున్నదో ఏమో పోన్రి.
పట్నంలున్న ఉస్మానియా దవాఖానను గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ కు మార్చే ప్లాన్ చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిండు సీఎం రేవంత్ అన్న. అయితే పాత ఉస్మానియా బిల్డింగ్ ను హెరిటేజ్ భవనంగా చేస్తామని చెప్పుకొచ్చిండు. అయితే షానొద్దుల కాన్ నుంచి ఉస్మానియా దవాఖాన మొత్తం పాత పడే వరకు పేషెంట్లందరూ తిప్పలు పడుతున్నారని ఫిర్యాదులు బగ్గచ్చే వరకు సర్కారోళ్ళు గీ నిర్ణయం తీసుకున్నారు. నిజమే కదా నుల్ల మరి, గిదెప్పుడో నిజాంలు ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ ఆయే. ఇప్పుడు వచ్చే వానలకు షాన మలకల దవాఖాన మొత్తం షెరువైంది. గోడలన్నీ పాత పడే వరకు ఎప్పుడు ఏది కూల్తదోనని మస్తు గుబులు పడుతున్నారు ఆడున్నోళ్ళందరూ. గందుకే గీ దవాఖానను మార్చే ప్లాన్ చేయాలనే వరకు సర్కారోళ్ళు గీ తిరగ చేసిండ్రు. అంటే గిప్పటికెంచి ఉస్మానియా పాత దవాఖాన కూడా చార్మినార్, గోల్కొండ కోట లెక్కనే వారసత్వ సంపదగా మారిపోతుంది అన్నట్టు. గా దవాఖానను మార్చినాక పేషెంట్లకైతే తిప్పలు తప్పినట్టే పోన్రి. పట్నంలో వ్యాపారాలు చేసుకునేటోళ్లకు సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండు కదా. ఈ నుంచి అర్ధరాత్రి 1 గంట దాకా దుకాణాలు తెరుచుకొని వ్యాపారాలు చేసుకోవచ్చని నిన్న అసెంబ్లీలో చెప్పిండు రేవంత్ అన్న. అయితే కాలం మారినట్టు మనుషులు కూడా మారాలే కదా. అయితే అంతకు మొదలు రాత్రి 11 గంటల వరకే దుకాణాలకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు. రాత్రిపూట పట్నంలో కొలువు చేసేటోళ్లకు తిండి తికానకు మస్తు తిప్పలైతుంది. మహానగరంగా పేరు పోయిన హైదరాబాద్ పట్నంలో తిండికి తిప్పలు కావద్దని హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 1 గంట దాకా నడుపుకో వచ్చని పర్మిషన్ ఇచ్చిండ్రు సర్కారోళ్ళు. అయితే గిరూలు వైన్స్ దుకాణపోళ్లకు లేదు. గా దుకాణాలు మాత్రం అంతకు మొదలు లెక్కనే 11 గంటలకు బంద్ పెట్టాల్సిందేనాట. मैं वादा कर रहा हूँ 1 बजे तक हैदराबाद शहर में, हैदराबाद, राजकोंडा एंड साइबराबाद पूरा कमिश्नरों को 24-25 तारीख को मैं बुलाया था, बात किया था. रात को 1 बजे तक जो रेस्टोरेंट्स है अदर दैन लिकर సర్కారోళ్ళు తీసుకున్న ఈ నిర్ణయంతోని మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు మస్తు ఖుషి అవుతున్నారు. గట్లనే రాత్రిపూట కొలువు చేసేటోళ్ళు కూడా తిండి దొరుకుద్దని మస్తు సంబరపడుతున్నారు. అబ్బా కిస్మత్ అంటే గిడ సర్కారు కొలువు చేసేటోళ్ళదే పోన్రి. ఇగో చూసిండ్రా, పొద్దుగల పూటచ్చి ఆఫీస్ రిజిస్టర్ల సంతకాలు పెట్టి పనులు చెయ్యకుండా అవతలకు పోయినరట. గిట్లా ఆగో చూస్తున్నారు కదా, సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఒక్క సీట్ల కనీసం ఒక్కలంటే ఒక్కలు కూడా లేకుండా మొత్తం ఖాళీగానే ఉన్నది ఆఫీసు. ఇంకా ఎవరికి అనుమానం రాకుండా కంప్యూటర్లను లాగిన్ చేసుకుని పనులు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారట. తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం అనే సచివాలయంలో కానొచ్చింది ఇది. ఇక సమస్యలు చెప్పుకుందామని ఆఫీస్ కు పోయిన పబ్లిక్ అందరూ మస్తు పరిశాన్ అవుతున్నారట. పబ్లిక్ తిప్పలు తీర్చాలని వేలకు వేలు జీతాలు ఇస్తుంటే గీళ్ళేమో రిజిస్టర్ల సంతకాలు పెట్టి అవతల పడుతున్నారని మస్తు గరమైతున్నారు ఆడున్నోళ్ళందరూ. చూసిండ్రు కదా పబ్లిక్ కు సర్కారు కొలువు చేసేటోళ్ళు కొందరు ఎట్లా తయారైనరో. ఎట్లయినా టైం కు జీతం వచ్చేదేనాయే, దానికోసం పొద్దాక ఆఫీసులో కూర్చొని సేవలు చేసుడెందుకని గిట్లనే శానా జాగల్ల కొందరు టైంపాస్ కొలువులు చేస్తున్నారు. గిసొంటోళ్ళందరినీ కొలువులకెంచి సస్పెండ్ చేస్తేనే తతిమ్మోళ్ళు చక్కగా అవుతారని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటావాలా, టాటా, నమస్తే.